ఆల్ సెయింట్స్ డే సెలబ్రేట్ చేయొచ్చా సిస్టర్? కొన్ని చర్చెస్ దే సెలబ్రేట్ ఆల్ సెయింట్స్ డే, సమాధుల పండుగ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు November 1st. ఆల్ సెయింట్స్ డే అంటే ఆ టైంలో చాలా మందిని రోమా ప్రభుత్వం వారు హతసాక్షులుగా మార్చేశారు, చంపేశారు క్రైస్తవుల్ని. దే వర్ మార్టెడ్, వాళ్ళు చనిపోయారు. కాబట్టి వాళ్ళని, ఆ చనిపోయిన వాళ్ళని మనం ఆనర్ చేయాలి అని చెప్పి పెట్టిన ఫెస్టివల్ అది. యేసుక్రీస్తు కోసము ఎవరైతే ఫెయిత్ లో చనిపోయారో వారిని మనము ఆనర్ చేయాలి అని పెట్టిన ఫెస్టివల్. నీతిమంతుల మరణం జ్ఞాపకం చేసుకోవడం కరెక్టే, నీతిమంతుల మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? చచ్చిపోయిన వారిని పూజ చేయడం బైబిల్లో లేదు. వర్షిపింగ్ ద డెడ్ ఈజ్ నాట్ ఇన్ ద బైబిల్. కానీ వారిని మనం జ్ఞాపకం చేసుకొని, మీ యొక్క పితరులు, తండ్రులు, రిలేటివ్స్ జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలంటే వారి ఎగ్జాంపుల్ తో మన లైఫ్ ని ఇన్స్పైర్ చేసుకోవాలి. వారి విశ్వాసాన్ని బట్టి మన లైఫ్ ని ఇన్స్పైర్ చేసుకోవాలి. చనిపోయిన వారి పేరు మీద జ్ఞాపకార్థమైన కూడికి పెట్టడంలో తప్పులేదు. వాళ్ళ లైఫ్ ని బట్టి మనం దేవుడిని స్తుతిస్తున్నాం. వీఆర్ థ్యాంకింగ్ గాడ్. నేను బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను. ఇఫ్ ఐ హర్ట్ యువర్ బిలీఫ్స్, ఐఎమ్ వెరీ సారీ. దిస్ ఈస్ వాట్ బైబిల్ సేస్. సో ఐ హావ్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ సేయింగ్ దిస్. సో వర్షిపింగ్ ద డెడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద బైబిల్. చనిపోయిన వాళ్ళని ఆరాధించడం బైబిల్లో లేదు, కానీ వారిని జ్ఞాపకం చేసుకోవడం బైబిల్లో ఉంది. వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి నిమిత్తం దేవుని స్తుతించాలి. వారి నిమిత్తం కృతజ్ఞత కూడికలు పెట్టుకోవడంలో తప్పులేదు, దేవుని స్తుతించడంలో తప్పులేదు. వారి గురించి వేరే వారితో మాట్లాడుతూ వారి విశ్వాసాన్ని మనం పొగడడంలో తప్పులేదు. ఈవెన్ హీబ్రూస్ చాప్టర్ 12 verse 1 లో ఏముందండి? ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున. ఈ సాక్షి సమూహము ఎవరు? చనిపోయిన వారి ఆత్మలే కదా. ఈ చనిపోయిన వారి ఆత్మలు వాళ్ళు మీతో కమ్యూనికేట్ చెయ్యరు, కానీ డెడ్ స్పిరిట్స్ వోంట్ కమ్యూనికేట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అకార్డింగ్ టు ద బైబిల్. సైతాను ఆడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు కాబట్టి చనిపోయిన మీ రిలేటివ్స్ రూపంలో కనిపించి మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి దర్శనాల్లో దేవుడు చూపిస్తాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. మీరు బాగా దిగులు పడి వాళ్ళ కోసం ప్రార్థన చేసి మీరు దిగులు పడి పడుకున్నప్పుడు లేకపోతే అట్లా దర్శనాల్లో దేవుడు వాళ్ళని చూపిస్తాడు. దేవుని సేవకులు దర్శనాల్లో కనపడతారు. ఈవిల్ స్పిరిట్స్ విల్ నో బేస్డ్ ఆన్ యువర్ వర్డ్స్. దే నో వాట్ యూర్ డూయింగ్. మీరు ఏం చేస్తున్నారో వాటికి తెలుసు. మీ వీక్నెసెస్ ఏంటో వాటికి తెలుసు. ఆడుకుంటారు. ఈ నెక్రోమాన్సర్స్, సోది చెప్పేవాళ్ళు, శకునగాండ్రు మన మధ్యలో ఉండొద్దు అని చెప్పాడు దేవుడు డ్యూటరానమీ 18వ అధ్యాయంలో. ఇన్ ఎవ్రీ జనరేషన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ గేవ్ ఎ క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్. అది తెలియాలి ఒక క్రైస్తవుడిగా. చీకటికి వెలుగుకి దేవుడు ఒక క్లియర్ డిమార్కేషన్ ఇచ్చేసాడు. సో మనం ఎంత కమర్షియలైజ్ చేసినా ఆ డార్క్నెస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి బైబిల్లో వచనాలు చూపించిన లైట్ డార్క్నెస్ అవ్వదు, డార్క్నెస్ లైట్ అవ్వదు. సో ఆల్ సెయింట్స్ డే గురించి మాట్లాడినప్పుడు యూ కెన్ రిమెంబర్ దెమ్, యూ కెన్ థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్, యూ కెన్ అప్రిషియేట్ దెమ్, బట్ డోంట్ వర్షిప్ దెమ్. బ్రతుకున్న వాళ్ళని ప్రేమగా చూసుకోండి. బ్రతికి ముసలితనంలో ఉన్న మీ అత్త మామ, మీ అమ్మ నాన్నని ప్రేమగా చూసుకోండి. చచ్చిపోయిన తర్వాత వెళ్ళి సమాధుల్లో పైన పువ్వులు పెట్టడం కంటే గొప్ప విషయం అది. రైట్? ఎస్ ఆర్ నో? హల్లెలూయా.